బ్యాక్ టు బీ అలర్ట్. ఒకటి కాదు రెండు కాదు 9 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంది ఆ కుటుంబం. ఎవరికి భయపడో తెలుసా? నరహంతకుడు నయీంకు భయపడి అన్నేళ్లుగా కనిపించకుండా తిరుగుతోంది ఆ ఫ్యామిలీ. గ్యాంగ్స్టర్ ఎప్పుడో చనిపోయినా బయటకు రావడానికి ఓ నెల సమయం తీసుకోవడానికి కారణం కూడా నయీం ముఠాపై ఉన్న భయమే. చివరకు అజ్ఞాతం వీడిన ఆ కుటుంబం తమను నయీం బెదిరించిన తీరుపై సిట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. నయీం ఎన్కౌంటర్ జరిగి నెల రోజులు గడిచినా ఫిర్యాదులు మాత్రం ఆగట్లేదు. తాజాగా సిట్ కు మరో ఫిర్యాదు అందింది. 9 ఏళ్లు నయీం గ్యాంగ్ తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసిందని సిట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. నయీం ఎన్కౌంటర్ జరిగి నెల రోజులు గడిచినా వీళ్లు ఫిర్యాదు చేసేందుకు ఇన్ని రోజులు భయపడ్డారంటే గ్యాంగ్స్టర్ భయం ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. తమను బెదిరించిన నయీం గ్యాంగ్ సభ్యులు లొంగిపోయారని తెలుసుకున్న తర్వాత బాధితులు సిట్ అధికారి నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. వనస్థలిపురానికి చెందిన సత్యనారాయణ తన కుమారుడు విజయ్ కుమార్ తో కలిసి నయీం గ్యాంగ్ ఆగడాలపై సిట్ కు ఫిర్యాదు చేశారు. హైట్ నగర్ మండలం కోహెడా గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 139లో గణేష్ కుమార్ భాగ్యమలకు చెందిన 4 ఎకరాల భూమిని సత్యనారాయణ కొన్నాడు. ఏడాది తర్వాత సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడం, ఆర్థిక ఇబ్బందులు రావడంతో భూమిని అమ్మాలనుకున్నాడు. వీరి ఇంట్లోనే అద్దెకు ఉండే చిలకరాజు సురేష్ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినని, భూమిని తాను అమ్మి పెడతానని నమ్మించాడంటున్నారు సత్యనారాయణ. సురేష్ నయీం అనుచరుడని, మాజీ నక్సలైట్ అని తమను తుపాకులతో బెదిరించే వరకు తెలియదని బాధిత కుటుంబం సిట్ ముందు గోడు వెళ్లపోసుకుంది. నయీం గ్యాంగ్ బెదిరింపులపై 2008లో వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామంటున్నారు. నయీం మనుషులు నిన్ను చంపేస్తారంటూ చంద్రశేఖర్ అనే వ్యక్తి భయపెట్టాడని సిట్ కు వివరించారు. 2007లో తమ 4 ఎకరాల భూమిని ఆర్యన్ కోఆపరేటివ్ బ్యాంకులో కొన్నట్టు పత్రాలు సృష్టించారని, కానీ ఆ బ్యాంకు 2003లోనే మూతపడిందని, బ్యాంకుకు నయీం గ్యాంగ్ కు ఉన్న లింకులపై దర్యాప్తు జరపాలని బాధితులు సిట్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బయటకు రావడానికి కారణం కూడా సురేష్ అనే వ్యక్తి సరెండర్ అయిన తర్వాతే మేము బయటికి రాగలిగాం. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళందరూ బెదిరింపులతో, ఇప్పుడు ఈ చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ మమ్మల్ని, మన్మోహన్ రెడ్డి, శశిధర్ రెడ్డి అని వీళ్ళందరూ కూడా ఆ రోజు స్కార్పియోలు వేసుకొని ఒక 15-20 మంది ఇంటి మీద పడిపోయి దారుణంగా మమ్మల్ని బెదిరించేసరికి అసలు ఆ భయభ్రాంతుల కంటే అది ప్రతిరోజు పీడకల్లా మమ్మల్ని వెంటాడుతూనే బ్రతుకంటేనే భయంగా తయారైంది. ఆ భయం నుంచి బయటపడడానికి నాగిరెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు ఫిర్యాదు చేశాము. తర్వాత ఆయన కూడా బాగా స్పందించారు. నయీం గ్యాంగ్ బెదిరింపులు ఎక్కువడంతో 9 ఏళ్లుగా సొంత ఇంటిని వదిలి ప్రాణభయంతో తలదాచుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోగా 2013లో నయీం గ్యాంగ్ తమపైనే హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారని హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నామని, అయితే హైత్ నగర్ కోర్టుకు వస్తే చంపేస్తామని బెదిరించారని బాధితుడు సిట్ దృష్టికి తీసుకెళ్లాడు. కబ్జా చేసినప్పుడు చంద్రశేఖర్ అనేటైన నాకు కొంచెం పరిచయం ఉన్నాడు. ఆయన ఉండి నయీం దీని మనుషులు నీ ఎంటబడ్డారంటే నేను చంపేస్తారు, ఉంచరు అని చెప్పేసి వేరే వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయి, ఈ ప్రాపర్టీ నీ పేరు మీద ఉంటే నీ పిల్లల్ని నేను చంపేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మాకు వారితో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నది మాకు డిపార్ట్మెంట్ తోటి. తమ ఫిర్యాదును స్వీకరించిన సిట్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని చెబుతున్నారు బాధితులు. గ్యాంగ్స్టర్ పై ఫిర్యాదులు పెరుగుతుండటంతో త్వరగా కేసులపై దర్యాప్తు జరపాలని నిర్ణయించారు సిట్ అధికారులు. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇప్పుడు కొత్త ఫోబియా పట్టుకుంది. అదే సిట్. నయీంతో దోస్తీ చేసిన కాకీలు ఈ పేరు వింటే వణికిపోతున్నారు. 30 మంది పోలీసులకు నోటీసులు ఇవ్వబోతోంది సిట్. ఇన్స్పెక్టర్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి అధికారుల వరకు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ 30 మంది పోలీసులు నయీంతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే సిట్ దగ్గరున్నాయి. వీటి ఆధారంగా విచారణ జరపబోతోంది సిట్. నయీంతో టచ్ లో ఉన్న పోలీసులు ఎవరు? గ్యాంగ్స్టర్ డైరీలో ఉన్న ఖాకీల పేర్లేంటి? పోలీసులకు నరహంతకుడు అందించిన సహాయ సహకారాలేంటి? నయీంతో ములాఖత్ అయి పోలీసులు చేసిన అక్రమాలేంటి? గ్యాంగ్స్టర్ తో దోస్తీ చేసిన ఖాకీలపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు త్వరలో రాబోతున్నాయి. నయీం డైరీలో పోలీసుల పేజీలు గుట్టు కొన్ని రోజుల్లో బయటపడనుంది. నయీంతో దోస్తీ ఓ స్టేటస్ సింబల్ అనుకున్న పోలీసులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందనో, ఏ నోటీసు అందుకోవాల్సి వస్తుందనో టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు సిక్ లీవ్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరు మెయిన్ పోస్టులో నుంచి లూప్ లైన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాకీల్లో కొందరికి స్థానచలనం ఇచ్చింది డిపార్ట్మెంట్. ఇక మిగతా వాళ్లపై చర్యలకు కసరత్తు మొదలైంది.
నయంతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేయడంతో పాటు గ్యాంగ్స్టర్ నుంచి లబ్ధి పొందిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. భువనగిరితో పాటుగా నల్గొండ, సైబరాబాద్ ఏరియాలో పనిచేసిన అధికారులపైన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో కూడా 2010 తర్వాత పనిచేసిన అధికారులపైన చర్యలకు రంగం సిద్ధమైంది. వీరిలోనే చాలా మంది నయం నుంచి లబ్ధి పొందారని పోలీస్ శాఖ భావిస్తోంది. 30 మందికి నయంతో సంబంధాలున్నట్టు సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించింది. ఈ 30 మంది పోలీస్ అధికారులు నయంతో దిగిన ఫోటోలు సిట్కు లభించాయి. నయం డైరీలోనూ వీరి పేర్లున్నాయి. వీరికి సంబంధించిన ఆడియో క్లిప్స్, కొన్ని భూముల పత్రాలు సిట్కు దొరికాయి. నయంతో షికార్లు చేసిన ఫోటోలు, పార్టీలు చేసుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. దొరికిన ఆధారాలతో 30 మందికి ఉచ్చు బిగిస్తోంది సిట్. వీరికి సంబంధించిన ఆస్తులతో పాటు కాల్ డేటాలను విశ్లేషించింది సిట్. 30 మందిలో 12 మంది ఇన్స్పెక్టర్లుండగా మిగతా వాళ్లు అదనపు ఎస్పీలు, టీఎస్పీలు. ముందుగా 3కి నోటీసులు ఇవ్వబోతోంది సిట్. ఇందులో ఒకరు అదనపు ఎస్పీ స్థాయి అధికారితో పాటు 2 ఇన్స్పెక్టర్లున్నారు. నయంతో కలిసి వ్యాపారాలు, సెటిల్మెంట్లు చేసిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలున్నాయి. లీగల్ గా ఎలాంటి సమస్యలు రాకుండా పోలీస్ శాఖ పక్కాగా అడుగులు వేయబోతోంది.